భారతదేశం ఎప్పుడైతే ఐపీఎల్‌లో ఆడుతున్నటువంటి ముస్తఫిర్ రెహమాన్‌ని తొలగించేసిందో కేకేఆర్ నుంచి, ఇక అప్పుడే రాజకీయాలు అందులో దూరిపోయినట్టు. ఈరోజు బంగ్లాదేశ్ ఆ ఆటగాడి కోసం నిలబడింది. మేము భారత్‌లో ఆడము, శ్రీలంకలో మాత్రమే ఆడుతాము. సరిగ్గా అన్నారు. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌కి సపోర్ట్ చేస్తూ టీ20లో మేము ఆడమని చెప్పింది. తర్వాత టీంని కేటాయించింది. ఇప్పుడేమొచ్చేసి శ్రీలంకలో భారతదేశాన్ని బహిష్కరించడం కరెక్టే. ఐసీసీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అంటే, పేద బోర్డుకు ఒకలాగా, ధనిక బోర్డుకు ఒకలాగా. భారతదేశమే గనక ఈ విధంగా నెల రోజుల ముందు మేము అక్కడ ఆడము, వేరే దగ్గర పెట్టండి అంటే ఐసీసీ అలాగే తీసుకుంటున్న నిర్ణయం అని ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు? ఇంగ్లాండ్కి చెందినటువంటి మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్. ఈ నాజర్ హుస్సేన్ అనే వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఐసీసీ ఇలాగే తీసుకుంటుందా, ఎలాగో తీసుకుంటుందా? మరి భారతదేశం ఇస్తున్నటువంటి 90% నిధుల్లో నుంచి పాకిస్తాన్ కూడా ప్రతి సంవత్సరం తీసుకుంటుంది కదా, 180-200 కోట్లు. ఈరోజు భారతదేశమే లేకపోతే ఐసీసీ లేదు, బీసీసీ లేకపోతే మరి ఆ నిధులు మాకొద్దని ఎందుకు అనలేకపోతున్నారు మీరు? భారతదేశంలో ఒక పహల్గామ్ దాడి జరిగింది, ఆ దాడిని ఎందుకు ఖండించలేకపోయావు నువ్వు? అందుకు కాబట్టే ఈరోజు ఐసీసీ పెట్టినటువంటి ఆ ఛాంపియన్ ట్రోఫీ ఏదైతే ఉందో అది దుబాయ్లో ఆడాల్సి వచ్చింది. ఈ రోజైన భారతదేశం పాకిస్తాన్లో ఆడమని చెప్పిందా? కానీ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం కాబట్టి ఈరోజు క్రికెట్లో రాజకీయం దూరాల్సి వచ్చిందా? కాదు. ఈరోజు మా బీసీసీఐకి ఆ యొక్క నిబంధన ఉంది. నిబంధన కాదు, నిబద్ధత. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషుల్లే చంపేస్తున్నారు పక్క దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులోయ్. అందుకే బీసీసీఐ ఈ విధంగా చేసిందోయ్ అని బీసీసీఐ అందరూ కూడా అదేవిధంగా క్రికెటర్స్ కూడా బాధ్యతాయుతంగా పాకిస్తాన్ని బహిష్కరించారు. మరి ఇలా మేము చేద్దాం అనుకుంటున్నామని బీసీసీఐ బోర్డుకి చెప్తే బోర్డు ఏమొచ్చేసి ఒక నిర్ణయం తీసుకొని హోంశాఖకి చెప్పింది, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే సరైనటువంటి నిర్ణయం. మీరు ఆడాలనుకుంటే ఆడండి, మీకేది నిర్ణయం అనిపిస్తే అది చెయ్యండి అని భారత ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పేసింది. క్రికెటర్స్కి కూడా అదే చెప్పేసింది. మీరు పాకిస్తానే వెళ్ళి ఆడాలనుకుంటే పాకిస్తాన్ వెళ్ళి ఆడండి, మాకేం అభ్యంతరం లేదు, మేము ఇందులో కలగ చేసుకోలేదు. పహల్గామ్ దాడిని మీరు నిరసిస్తున్నారు భారతదేశం మీద ప్రేమతో, కానీ మీకు ఒకవేళ పాకిస్తాన్ వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ భద్రత విషయంలోనే మాకు ఇది కాబట్టి అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చాలా పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి. రెండు దేశాల మధ్య చాలా పెద్ద ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి. అది ఎన్ని దేశాలకి నష్టం. కాబట్టి ఎక్కడైనా ఆడాలనుకుంటే హైబ్రిడ్ పద్ధతిలో ప్రయత్నం చేయండి అని భారత ప్రభుత్వం ముందుగానే స్పష్టత చెప్పేసింది, కానీ రాజకీయం చేయలేదు. అంతేగాని వదులుకుంటుందా? రాజకీయం చేస్తున్నామని అంటారేమనేసి క్రికెటర్స్ని వదులుకుంటుందా ఏంటి? ఆ మాత్రం తెలివి నీకు లేదు. నీకెందుకు అనవసరంగా భారత్ పాకిస్తాన్ రాజకీయాల్లో దూరుతావు? నువ్వు ఎంతసేపు వాళ్ళకి సపోర్ట్ చేయడమే కానీ ఎంతలో ఏది ఉందో తెలియదు మీకు. అది పక్కన పెడితే ఈరోజు ఐపీఎల్లో వాళ్ళని తీసేశారు. హిందువులు ఇక్కడ ఓచుకోతకు వస్తున్నారు బంగ్లాదేశ్లో, దానికి నిరసనగా వీడిని తీసేశారు. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? చెత్త వెధవలందరూ కలిసి ప్రతి ఒక్కడు సలహాలు చెప్పడమే. భారతదేశం ఇచ్చినటువంటి నిధులు ప్రతి ఒక్కడు దొబ్బుతాడు, మళ్ళీ సలహాలు చెప్తారు. నీ ఇంగ్లాండ్కి చెప్పొచ్చు కదా నువ్వు. ఇంగ్లాండ్ ఎందుకు నోరు మూసుకొని ఉంది? ఇంగ్లాండ్కి తెలుసు భారతదేశం పవర్ కాదు, పాకిస్తాన్ యొక్క పనికి మాలిన దేశం గురించి తెలుసు వాళ్ళకి. భారతదేశం ఏంటనేది పక్కన పెట్టు, పాకిస్తాన్ ఫస్ట్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. అందుకు వాళ్ళు మాట్లాడడం లేదు. పహల్గామ్ దాడి జరిగితే మీరు ఒక్కడో మాట్లాడరు. దేశంలో అన్ని ఉగ్రవాదాలకి పాకిస్తానే కారణం. కానీ పహల్గామ్ దాడి చేసినటువంటి ఉగ్రవాదులను కాపాడే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తే మేము వాళ్ళక్కడ ఎలా పంపిస్తాం? గదవల్ల ఉగ్రవాదులు ఉన్న దేశానికి మేము పంపిస్తామా? ప్రభుత్వం కలగజేసుకొని వాళ్ళని పంపించొద్దంటే అది రాజకీయమా? లేదంటే షాబాజ్ షరీఫ్ లాగా కూర్చొని మీటింగ్ పెట్టి క్యాబినెట్ని పిలిపించి మనం ఈరోజు భారత్తో ఆడొద్దు, ఎందుకంటే భారత్ మనకి ఇలా చేసింది కాబట్టి అని కూర్చొని పనికిరాని మీటింగ్లు ఏం పెట్టలేదు మా మోదీ కానీ అమిత్ షా కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం మంచిగా సపోర్ట్ చేసింది. ఈరోజు సైన్యానికి కూడా చెప్పేసింది, మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటారు. చైనాతో యుద్ధం చేస్తారో చేయండి, మీకు కావాల్సినవి మేము సమకూరుస్తాం. యుద్ధం వద్దు, వాళ్ళని నిలువరిస్తామంటారా, నిలువరించండి. గలహాన్లో ఇది జరిగింది అదే 2021లో. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేము కట్టుబడి ఉన్నాం, స్వేచ్ఛ ఇచ్చాం పూర్తిగా, మీరు తీసుకోండి. యుద్ధానికే ఉంటారో లేకపోతే దాన్ని అణచవేస్తారా, సర్జికల్ స్ట్రైక్లే చేస్తారా, చేసుకోండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం క్లియర్గా చెప్పేసింది, సైన్యం మీద పెత్తనం ఏంటి అని మీరే అన్నారు ఒకప్పుడు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చి అన్ని విధాలుగా వాళ్ళకి కావలసినటువంటివి అన్నీ సమకూరుస్తూనే వాళ్ళకి అధికారం ఇస్తుంది. ఈరోజు ఎంఎం నరవనే తెలుసుకోవాల్సింది అదే. ఆయనే చెప్తున్నాడు అన్ని అధికారాలు మాకు ఇచ్చేశారు, కానీ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి కదా. మరి అదే నరవణ్ గారు ఒకప్పుడు మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు కూడా ప్రభుత్వం మధ్యలోకి వచ్చేస్తుంది. మరి ఇప్పుడేం ప్రభుత్వం మొత్తం మీకు ఇచ్చిస్తే ఏమొచ్చేసి
చైనా వచ్చేస్తుంది, చొప్పదండి వచ్చేస్తుంది, గుడ్డు వచ్చేస్తుంది, రొడ్డు వచ్చేస్తుంది అని ఒక పెద్ద పుస్తకం రాసేసాడు ఈయన. రాహుల్ గాంధీ ఏమొచ్చేసి పార్లమెంట్లో పెద్ద దీనిగా రాద్దాం, మరి కోతి కొబ్బరి చెప్పు దొరికినట్లు ఆయన చేస్తున్నాడు. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. బీజేపీ ప్రభుత్వ పరంగా ఏం లోపాలు చేసిందో తెలియదు. ఏమైనా మాట్లాడంటే ఈవీఎం ఓటు చోరీ, ఎస్ఐఆర్, ఇదిగో ఇలా ఎవరైనా పుస్తకాలు రాస్తే ఇలాంటివి. ఇదే కదా మన దేశ రాజకీయాలు. నీకెందుకయ్యా నాజర్ హుస్సేన్, నీకేం తెలియదు. ఇక్కడ నీకు ఎంతసేపు నీ వాళ్ళకి సపోర్ట్ చేయడమే తప్ప ఇక్కడ వాళ్ళు ఏ విధంగా పిసుక్కుంటారో నీకు తెలియదు. ఏదో సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాం, తర్వాత నీ ఇంగ్లాండ్ దెబ్బ అయిపోగలదు.